ఇక మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ లో అంతర్గత పోరు తారస్థాయికి చేరింది. మంత్రుల సాక్షిగా హస్తం పార్టీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. మంచిర్యాలలో మల్టీ స్పెషాలిటీ మాతా శిశు ఆసుపత్రుల భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు దామోదర రాజనరసింహ, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు హాజరయ్యారు. కానీ స్థానిక ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు వివేక్, వినోద్ రాలేదు. పైగా కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రంలో ఈ ముగ్గురు దళిత ప్రజాప్రతినిధుల పేర్లను ప్రస్తావించలేదు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు, దళిత సంఘాల నేతలు మండిపడ్డారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రోద్బలంతోనే ఆహ్వాన పత్రంలో ఎంపీ, ఎమ్మెల్యేల పేర్లు పెట్టలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత ప్రజా ప్రతినిధులకు జరిగిన ఈ అవమానం పట్ల సోషల్ మీడియా సాక్షిగా కాంగ్రెస్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్సీ ఎస్టీలంటేనే కాంగ్రెస్ కు చిన్న చూపని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇక అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, అప్డేట్స్ అండ్ ఉమేష్. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రియా. మంచిర్యాల జిల్లాలో మరొకసారి కాంగ్రెస్ పార్టీ ఏదైతే పార్టీలో మంత్రుల సాక్షిగా కూడా వర్గ విభేదాలు మరొకసారి బయటపడ్డాయని చెప్పవచ్చు ప్రియా. అయితే జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా ఏరియాలో ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీతో పాటు మాతా శిశు ఆసుపత్రుల భూమి పూజకు వచ్చారు. ఏదైతే భూమి పూజకు వచ్చిన మంత్రులు అటు దామోదర రాజనరసింహతో పాటు శ్రీధర్ బాబు సాక్షిగా కూడా ఏదైతే కార్యక్రమానికి హాజరయ్యారు. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతో పాటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, అలాగే బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్లు. అయితే దీనికి సంబంధించి కూడా ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా ఆహ్వాన పత్రంలో కూడా అటు కనీసం ఏదైతే ప్రోటోకాల్ ప్రకారం ఉండాల్సిన ఎంపీ పేరు లేకపోవడంతో పాటు అలాగే జిల్లా స్థాయి కార్యక్రమం దాదాపు 650 పడకలతోటి ఏదైతే మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రభుత్వం నిర్మిస్తున్నది. దీనికి దాదాపు 350 కోట్ల వ్యయంతో కూడా నిర్మిస్తున్నది. ఏదైతే దీనికి సంబంధించి పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు వంశీకృష్ణ గాని, అలాగే ఆ చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేల వీళ్ళ ముగ్గురు పేర్లు కూడా ఇన్విటేషన్ కార్డులు కూడా అధికారులు పెట్టకపోవడంతో అటు చెన్నూరుతో పాటు బెల్లంపల్లి కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు నాయకులు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. మరోవైపు కూడా ఏదైతే కావాలనే ఏదైతే దళిత ఎంపీతో పాటు దళిత ఎమ్మెల్యేల ముగ్గురిని కూడా కావాలనే ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రోద్బలంతోనే అధికారులు ఏదైతే ఇన్విటేషన్ కార్డులు లేదంటూ కూడా ఉమేష్, ఇటు వంశీకృష్ణ, వివేక్, వినోద్ వీళ్ళ ముగ్గురు పేర్లు లేకపోవడంతో వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు? ప్రధానంగా అంటే ప్రస్తుతానికి ఏదైతే వాళ్ళు ఇన్విటేషన్ కార్డులు అధికారులు ప్రధానంగా పెట్టకపోవడానికి ప్రధాన కారణం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రోద్బలంతోనే అధికారులు ఏదైతే ఇన్విటేషన్ కార్డులు వాళ్ళ ముగ్గురు పేర్లు పెట్టలేదు. అలాగే అని కార్యకర్తలతో పాటు ఏదైతే నాయకులు, దళిత సంఘాల నాయకులు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. గతంలో కూడా జిల్లాలో ఏదైతే మంచిర్యాల జిల్లా సంబంధించి ముందు నుంచి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రేమ్ సాగర్ రావుకు అలాగే వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీకి మధ్య కూడా పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి నెలకొన్నది. ప్రధానంగా జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించి మంత్రి పదవుల్లో ఏదైతే మంత్రి పదవి కోసం కూడా అటు ప్రేమ్ సాగర్ రావుతో పాటు ఇటు వివేక్, వినోద్ అలాగే వీళ్ళిద్దరు కూడా పోటీ పడుతుండడం పట్ల కూడా వీళ్ళది ఏదైతే కాంగ్రెస్ పార్టీలో వీళ్ళ ముగ్గురు ఎమ్మెల్యేల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దానిలో భాగంగానే కావాలని వాళ్ళ మంత్రులు ఏదైతే మంచిర్యాల జిల్లా కేంద్రానికి వచ్చినప్పటికీ కూడా ప్రోటోకాల్ ప్రకారం పిలవాల్సిన ఏదైతే ఎంపీని ఇన్వైట్ చేయకపోవడం, అలాగే ఆహ్వానించకపోవడం, వారితో పాటు చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించకపోవడం పట్ల కూడా అటు ఏదైతే పెద్దపల్లి పార్లమెంట్ సంబంధించిన ఎంపీ వంశీకృష్ణ కార్యకర్తలు అలాగే అనుచరులు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. మరోవైపు చెన్నూరుతో పాటు బెల్లంపల్లి నియోజకవర్గాలకు చెందిన దళిత సంఘాల నాయకులు జిల్లాలోని ప్రధానంగా ఏదైతే కావాలనే కక్షపూరితంగానే ఇవాళ అది ఏదైతే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అండతోనే ఇవాళ అధికారులు ఎవరు కూడా దళిత ఎంపీతో పాటు ఎమ్మెల్యేలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదంటూ కూడా వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రియా. రైట్ ఉమేష్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.